వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ హోలీ ల్యాండ్. ఇది హోలీ ల్యాండ్ అండి, ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అయింది. ఏలూరు సిటీ నుంచి దుగ్గురాల శనివారపేట అంటారు. ఈ ప్రాంతంలో ఏంటంటే మనం ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉంటుందో హోలీ ల్యాండ్ ప్లేస్ సేమ్ అదే థీమ్లో ఇక్కడ బిల్డ్ చేశారు. చాలా బాగుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ మీరు ఎంట్రన్స్లో ఎలా ఉందో. మనం హోలీ ల్యాండ్ ప్లేస్ బోర్డు చూపించాం. ప్లస్ గేట్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఏమంటారు, అది హెడ్ క్యాప్, రాజు ధరించే కిరీటం ఉంటుంది. సో ఇక్కడ స్టెప్స్ అనమాట, లెఫ్ట్ రైట్. మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ దీన్ని ఎట్లా అంటే మనము వే ఒకటి ఉంటుంది. ఆ వేని బట్టి 1, 2, 3 కాడ నుంచి 55 ఆ రేంజ్ వరకు అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు ఇక్కడ అడ్రస్ కూడా ఇస్తున్నాను నేను, ఎక్కడ ఏ స్టేట్లో ఉంది, ఎక్కడుంది, ఆ నేమ్ ఎక్కడ, ఆ విలేజ్ నేమ్ ఏంటి అనేది, దుగ్గురాల అనేది, ఆ ప్లేస్ అంతా కూడా ఇస్తుంది అనమాట. సో ఇది చాలా పర్యాటక ప్రాంతం లాంటిది అన్నట్టు. అంటే ఎట్లా అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే అందరూ వెళ్ళలేరు కదండి, డబ్బుతో కూడింది. సేమ్ అలాంటి థీమ్ని ఇక్కడ బిల్డ్ చేశారు. సో ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు మంచిగా. నాకు ఇది దీని గురించి తెలిసినప్పుడు, అంటే మా తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఒకరు వెళ్ళారు. సో అతను నేను అడిగినప్పుడు నాకు ఇది క్లియర్గా చెప్పాడు అనమాట. సో అందుకు నేను కంపల్సరీ ఇది ఎట్లయినా కూడా మన ఛానల్లో వీడియో ఎడిట్ చేసి పెట్టాలి, అందరికీ తెలుస్తుంది, అందరూ వస్తారు కదా, చూస్తారు కదా. అక్కడికి వెళ్ళి సేమ్ ఇజ్రాయెల్ దేశంలో ఎలా ఉంటుందో జెరూసలేంలో సేమ్ అదే థీమ్ ఇక్కడ ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగినప్పుడు నాకు చెప్పారు. సో అదే థీమ్ అక్కడ ఉంటాయి అన్నమాట. యేసుప్రభు గారు పుట్టిన పశువుల తట్టు ఆ కాడ నుంచి ప్రతిదీ ఇక్కడ చూడండి, నేమ్స్ వైజ్గా ప్రతిదీ అనమాట. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు ఆటోమేటిక్గా 36 వేస్ ఉన్నాయి అనమాట, పాయింట్స్. ఆ పాయింటెడ్ వైజ్గా అన్నిటిని కూడా థీము, గార్డెను, ఆర్కిటెక్చర్స్ కానీ, తర్వాత ఆ విగ్రహాలు అసలు అలా ఎలా డిజైన్ చేశారు, ఇది చాలా వండర్ఫుల్ అన్నట్టు. ఇది మీరు చూస్తే కనుక ఇది మళ్ళీ ఇక ఎంతమందికో వెళ్ళాలి, ఇక్కడ అందరూ కూడా రావాలని నా చిన్న ప్రయత్నం. సో నేను ప్రతిదీ కూడా ఒకవేళ నేను స్పీడ్గా ఫాస్ట్గా తీసేస్తుంటే కనుక ఇది అంతగా నేను ట్రై చేశాను స్లోగా. అంటే ఉన్న టైంని నేను కరెక్ట్గా టైంలో అది మొత్తం షూట్ చేసి తీయాలనుకున్నాను. సో నాకున్న కొంత టైంలోనే నేను ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఏంటంటే మీ అందరికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈ ప్లేస్ జస్ట్ అందరికీ అంటే ఫోటోషూట్ అనే కాదు, ఇది అందరికీ, అంటే నేను అట్లా నాన్ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ స్టేట్స్ కానీ, లేదా ఇతర స్టేట్స్ కానీ, అదర్ స్టేట్స్ ఆల్సో క్యాన్ విజిట్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ హోలీ ల్యాండ్ ప్లేస్. ఐ థింక్ సో దిస్ టైప్ ఆఫ్ మెనీ theme oriented construction, they build many places, maybe in Telangana also, one of near Kesargutta I heard, but one Kesargutta area also there. కేసర్గుట్ట హైదరాబాద్ అనే ప్రాంతంలో కూడా ఒకటి ఉంది. సో అది కూడా నేను మన ఛానల్లో షూట్ చేసి మన వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, బట్ నా సమయాన్ని బట్టి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. చూడండి వచ్చినప్పుడు యోసేపు హౌస్ ఎలా ఉంది అనేది అక్కడ ఆ ప్లేస్కి వచ్చినప్పుడు రికార్డ్ అవుతుంది అనమాట. చూడొచ్చు మీరు బాగుంది. ఇవే అన్నట్టు ఇవే ఉన్నాయి, చూస్తారు కదా ఇప్పుడు. 1, 2, 3, 4 అన్నట్లు. సో నేను ఇట్లా 1 by 1 సీక్వెన్స్కి వెళ్తున్నాను అన్నట్టు. సీక్వెన్స్కి వెళ్తే ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దారి మూసుకుపోయింది. సో ఆ బోర్డు దాన్ని నేను ఆ చెట్టుని ఇలా కనపడుతుందని అందరికీ నేను దాన్ని పక్కకి ఇట్లా పెట్టాను అన్నట్టు. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా ఉందంటే, మీకు చూడండి మీరు
అంటే నేను చూస్తున్నప్పుడు, ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటిది నేను జెరూసలేం అయితే వెళ్ళలేను, సో ఇక్కడైతే భలే ఉంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుని పోయాను అన్నట్టు అక్కడికి. ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి అక్కడ అంతా కూడా చూసినప్పుడు మా మదర్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకో అట్లాంటి ప్లేసెస్ ఎంత ఇష్టం అంటే మా మదర్కి చాలా ఇష్టము. సో ఆ ప్లేస్ని విడిచి రావడానికి ఇష్టం పెట్టలేదు అన్నట్టు. నేను ఎక్కడ ఉండిపోతాను అంటూ ఉంటుంది మా మదరు. సో మీకు ఇది కొండ మీద ప్రసంగం చేసిన జీసస్. ప్రతి చోట ఈ వాక్యాలని ఉంటాయండి, ప్రతిదీ డిస్ప్లే చేశారు, మంచి మంచి వాక్యాలని. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది ఒక థీమ్. ఈ కింద గుహ నుంచి వెళ్దాం నడవండి. ఇక్కడ కింద నుంచి వెళ్ళిపోవచ్చు. మన హైట్ ఉంటుంది, మనిషి వెళ్ళేంత హైట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ప్రతి సైడ్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్లో ఈ వాక్యం, రైట్లో వాక్యం ఉంది, లెఫ్ట్లో ఈ బోర్డు. అంటే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ బోర్డ్స్ అనేది డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే అప్పుడు పురాతన కాలంలో ఎలిజబెత్ నివాసం అన్నట్టు. ఇది చూడండి ఇక్కడ. ఆ రోజున మరియమ్మ యూదాసీమలు పర్వత ప్రాంతమున గల ఒక పట్టణంలో ఫలితముగా ప్రయాణం. అంటే మేము ఈ స్పాట్లోకి వస్తుంటే ఆటోమేటిక్గా వాక్యాన్ని అంటే సెన్సింగ్ అవుతున్నట్టు ఉంది. సంథింగ్ బాగా పెట్టారు. ఇది జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనవచనము పలికెను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా సేమ్ ఆ న్యాచురాలిటీని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బిల్డ్ చేయడం కోసం వీళ్ళు చాలా కష్టపడ్డారు నాకు తెలిసి. చూడండి, అది అప్పుడున్న యేసుప్రభు గారు నివసించిన టైంలో అప్పుడు అలాగే ఉండే కదా. ఆ వాల్స్ కానీ, ఆ చుట్టూ చూడండి కాంపౌండ్ వాళ్ళు ఎట్లా పెట్టారు, ఆ డిజైన్ కానీ, కింద నడిచే మార్గం ఏదైతే ఉందో అది కూడా సేమ్ అంతే. రాళ్ళు కొండల మీద వెళ్ళినట్టు ప్రాంతం సేమ్ అక్కడ రియాలిటీని ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు చాలా ఇది ఎవరైతే కట్టించారో చాలా వండర్ఫుల్ అండి నిజంగా. మళ్ళాంటి వాళ్ళకి ఇది చూడండి. ఇక్కడ 10 దైవాజ్ఞలు అంటే మోసే 10 కమాండ్మెంట్స్ కోసం వెళ్తారు కదా, తీసుకొస్తారు కదా 2 పలకలు, అది అన్నట్టు 10 ఆజ్ఞల గురించి చేస్తున్నాం. ఇది చూడండి, కార్నర్లో ఈ దీపాలు ఉంటాయి అన్నట్టు. సో అప్పుడు అలాగే ఉండొచ్చు నాకు తెలిసి. నాకు ఇది ఏదో వింతగా అనిపించిందండి. చెట్టు చూడండి అసలు ఎలా ఉంది, ఇది వెరైటీగా ఉంది. ఇది మోసే రాతిని ఇప్పుడు అంటాడుగా మోసేని యేసుప్రభు గారు బండను కొట్టమంటే అక్కడ ఏం చేస్తారంటే ఆ సందర్భం నీళ్ళు వస్తాయి కదా, ఆ సందర్భంలో అది ఈ థీమ్ అలా సేమ్ దానికి ఏమంటారు ఉట్టిపడేటట్లు బాగా కట్టారు. ఇదేమో ఇక్కడేం పెట్టారు, ఇది బ్రాంజ్ స్నేక్ అన్నట్టు. అంటే కంచు పాము, సర్పం అని ఉంటుంది చూడండి. ఇది బ్రాంజ్ స్నేక్. ఇది ఒకటి చూడండి. ఇదంతా కూడా ఈ డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది కూడా అంటే మరి ఇదంతా చేయాలని ఎందుకు వచ్చిందో తెలియదు ఇదే ప్రాంతానికి. అంటే నాకు అనుకుంటున్నాను అందరికీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చూడాలంటే కనుక అందరికీ సాధ్యం కాదు కదా. సో అందుకోసం వీళ్ళు ఇట్లా కొన్ని ప్రాంతాలను ఎంచుకుని డెవలప్ చేయడం అనేది జరిగిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే బర్త్ యేసుప్రభు గారు పశువుల పాకలో జన్మిస్తారు కదా బెత్లెహేంలో. సో ఇక్కడ శిశువుగా ఉన్నటువంటి యేసుప్రభు, తర్వాత తల్లి అయిన మరియా, యేసేపు, గొల్లలు, జ్ఞానులు వీళ్ళందరూ ఉంటారు అక్కడ. సో వాళ్ళ అర్పణలు తీసుకొస్తున్నటువంటి దృశ్య సందర్భం అన్నమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది అంతా కూడా చూడండి అసలు సేమ్ ఇది బైబిల్లో ఎలాగైతే ఉందో ఆ బైబిల్లో లేఖనాలను బట్టి అంటే ఉన్నటువంటి పదాలకి అనుగుణంగా ఇవన్నీ కూడా చూడండి. అదంతా కూడా అట్లా థీమ్ని డెకరేటింగ్, డిజైన్, ఆ మనుషుల్ని, ఆ వంటల్ని ఇవన్నీ చాలా అద్భుతంగా వాళ్ళు నిర్మించడం చేశారు. సో నా ద్వారా అంటే నా అంతటి నేను చెప్తున్నానని కాదు. సో నేనైతే కనుక చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. వీటిని చూసి చాలా వండర్ఫుల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనేది మీరు కూడా మీరు
విజిట్ చేసి మీరు తప్పకుండా కామెంట్ చేయండి విజిట్ చేసామని. కానీ ఇలాంటిది అందరికీ తెలియాలండి. సో దానికోసం నేను ఇది రికార్డ్ చేసి పెడుతున్నాను మన ఛానల్లో. సో ఇది ఎవరైనా చూడాలనుకుంటే అందరికీ షేర్ చేయండి. ఇది తప్పకుండా అంటే ఈ ఫుల్లీ లెంత్ చాలా పెద్దది ఇది, అంటే ఆల్మోస్ట్ ఒక అంటే చాలా మటుకు కంప్రైజ్ చేశాను, ఎందుకంటే చాలా 2-3 అవర్స్ ఉంటుంది ఈ వీడియో అంతా కూడా. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అంతటిని కూడా ఫుల్గా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది చూడొచ్చు ఇప్పుడు ఈ కనిపిస్తుంది కదా, అదొక ఏంటంటే జీవజలం అన్న నది అన్నట్టు అది. ఓకేనండి. ఆ యేసుప్రభు గారు అక్కడ ఒకటి ఉంది కదా, మీకు రైట్ సైడ్లో ముందు కనపడుతుంది కదా, అది వచ్చేసి ఒక చర్చ్, దాన్ని కూడా చూపిస్తాను మీకు. అది లోపల కూడా చాలా బాగుంటుంది, అది మేము దానికి కూడా వెళ్ళాము మీకు. ఎందుకంటే ఫస్ట్ నేను అన్నీ చూసిన తర్వాతనే నేను వాయిస్ ఇస్తున్నాను నేను, ఎందుకంటే అప్పటికప్పుడే ఇవన్నీ చెప్పాలంటూ కూడా కొంచెం మేబీ ముందుకు వెనక్కి రావచ్చు. సో అందు గురించి ఏంటంటే ఇవన్నీ మేము చూసాం కాబట్టి మీకు కూడా తెలియాలని అనుకుంటున్నాను. సో మీరందరూ అంటే మీరు ఎంతమంది ఉన్నారో, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా లెక్క ప్రకారం అయితే కనుక నా సజెషను మీరు అందరూ వెళ్తే కనుక ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా బాగుంటుంది. వీలైతే మంచి కెమెరాస్ తీసుకెళ్ళండి, వీడియో షూట్ చేసుకోవడానికి, ఫోటో షూట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది జక్కయ్య గారు ఉంటారు కదా, యేసుప్రభు గారు వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించిందండి. ఇది మరి ఇది అక్కడ అంటే నేను ఇక్కడైతే నాకు అనిపించలేదు, ఎక్కడదో వేరే దేశం నుంచి తీసుకొచ్చారా అని అనిపించింది. దీన్ని చూడండి, ఈ పువ్వులు కూడా ఎట్లా ఉన్నాయో, దీనికి చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి. ఇదేనా ఆలివ్ చెట్టు అంటారు కదా, అదేలాగా ఉంది నాకు ఇది. సో మీరు కూడా చూసినప్పుడు మీరు చెప్పండి. చూడండి అసలు ఈ బిల్డ్ అంటే ఏదైతే బ్రిడ్జ్ కింద కట్టడం, ఇది గోడలు. సో ఇది గోడ కూడా ఈ వాల్ అప్పట్లో ఇలాగే ఉండేవి, అప్పట్లో సేమ్ ఇలాగే ఉండేవి. ఎందుకంటే మనం క్రిస్టియన్స్ మూవీస్ చూస్తూ ఉంటే మూవీస్లో ఇలాగే ఉంటాయి. ఇప్పుడు గమనించారు లేదు మీరు, చూడండి ఇది జీవజలం నది అంటారు. ఈ నది మీద ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి చూస్తే ఇదంతా ఇట్లా, ఇది చూడండి రైట్ సైడ్. ఇప్పుడు మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ బాప్తిస్మ ఇస్తారు కదా యోహాను, అదొకటి. సో ఇది చాలా బాగుందండి ఇది. సో ఐ హోప్, ఎందుకంటే మీరు ఈ వీడియో చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఈ ప్రాంతాన్ని విజిట్ చేయండి, ఈ ప్రాంతంలో ఉన్న అన్నిటిని మీరు చూడండి, అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళినప్పుడు మా మదర్ ఎంతగా హ్యాపీగా ఫీల్ అయిందంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకెంత ఫీల్ అవుతారని అనుకుని. ఇక్కడ చూసారా మీకు రైట్ సైడ్లో యేసుప్రభు గారు సముద్రం వెళ్తున్నప్పుడు శిష్యులు మునిగిపోతున్నప్పుడు నేను వస్తున్నానని అంటూ ఉంటారు అనమాట. ఆ సందర్భం, ఆ థీమ్ సంబంధించింది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 21 నెంబర్కి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే కానా పెండ్లిలో ఏమైందంటే, కానా అనే విందు ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళు అక్కడ కూర్చున్నారు. నేను వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడొచ్చు ఆ విందులో ఏం జరుగుతుందంటే, యేసుప్రభు గారిని మళ్ళీ తల్లి అయిన మరియ అడుగుతారనమాట. ఇక్కడ విందులో అంటే వారికి వడ్డించే క్రమంలో ఏదైనా తక్కువ అయిపోయింది అన్నప్పుడు నా సమయం రాలేదు అంటారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది చూడండి, వీడియో ఆటోమేటిక్గా వస్తుంది చూడండి, ఆడియో వస్తుంది. అంటే మనం ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా కంపల్సరీ బాగుంది కదా, ఈ థీమ్కి అనుగుణంగా ఒక డిస్ప్లే అవుతుంది, అంటే వాయిస్ వస్తుంది. నెక్స్ట్ దిస్ 22 చాలా బాగుంది. ఇట్లా ప్రతి ప్లేస్లో మనం ఏదైతే థీమ్కి వెళ్తున్నామో ఆ పాయింటెడ్లో అక్కడ కంపల్సరీ అంటే కొన్ని ప్లేసెస్ దగ్గరేమో అది మనం వెళ్ళడంగానే అంటే అక్కడ టైము అంటే మనుషులను చూసి అక్కడ సెన్సర్ చేత అది ఆపరేట్ అవుతుందో లేదనుకుంటే ఒక టైం షెడ్యూల్ చేసి ఎవరైనా వెళ్తున్నప్పుడు అక్కడ ప్లే చేస్తున్నారో తెలియదు. కానీ మేము అన్ని చోట్ల వెళ్ళినప్పుడు
ప్లే అవుతూనే ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇక్కడ యేసుప్రభు గారు కుష్ఠరోగిని ఆ నదిలో కోనేరు నది ఉంటుంది కదా, మీరు మునుగమని ఆ సిచ్యుయేషన్కి సంబంధించింది ఇది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు 34కి వచ్చాము. ఈ ప్రతి చోట ఈ డిస్ప్లే ఉంటుంది. ఇది చూడొచ్చు. అసలు మీరు చూడండి, ఇదే ఇందాక మీరు ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాం కదా మనం, అప్పుడు ఇక్కడ వాక్యాలు ఉన్నాయండి. అప్పుడు మీరు చూపించాను కదా, సముద్రంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు గారిని వస్తున్నప్పుడు వీళ్ళు భయపడతారు అన్నటువంటి శిష్యులు, నేనే భయపడకుండా అన్నప్పుడు, అప్పుడు అక్కడ నుంచి ఇది పడవ, ఇది దానికి ఆపోజిట్లో యేసు ప్రభు గారు ఉంటారు చూడండి ఇక్కడ. అది అక్కడ నుంచి వస్తున్నట్టు నీటి మీద నడుచుకుంటూ వస్తారు కదా, ఆ సందర్భానికి దృశ్యం అన్నమాట ఇది. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రియాలిటీని ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, నేనే అంటారు అనమాట యేసు ప్రభు గారు. సో ఇక్కడ రియాలిటీని ఉట్టిపడేటట్లు ఈ చూడండి అంతా కూడా చాలా బాగుంది. ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఆ బిల్డింగ్ కానీ, ఆ పడవ కానీ, స్టోన్స్ కానీ, ఈ పక్కన వేసినటువంటి ట్రీస్ కానీ, ఆ వే కానీ చాలా బాగుందన్నమాట. సో మనం ఎందుకు ఫస్ట్లో చెప్పాను కదా, మనం చర్చి దగ్గరికి వెళ్తామని. సో ఇది ఒక వేలే వస్తుందన్నమాట. మనం స్టార్టింగ్లో నేను మీకు ఎంట్రన్స్లో మీకు చూపించాను, మ్యాపింగ్ ఒకటి ఉంటుంది. ఆ మ్యాపింగ్ని బట్టి మనము వే వెళ్తాం అనమాట. 1 2 3 4 అట్లా సీక్వెన్స్కి వెళ్తాం అన్నట్టు. ఇదిగోండి 32 అని ఉంది. సో మనము ఇట్లా వెళ్ళి, ఇప్పుడు ఇలా వెళ్ళి మనం ఆ వే అంతా తిరుక్కుని మళ్ళీ రావాలన్నట్టు. మీరు చూడండి. సో ఇది ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ డిస్ప్లే బోర్డ్స్ ఇచ్చారు. దేన్ని కూడా పాడు చేయకూడదు, ప్లస్ పర్మిషన్ లేని ప్లేసులకి వెళ్ళకూడదు అన్నట్టు. అంటే బయట నుంచి చూడొచ్చు. అంటే ఎందుకు వెళ్ళకూడదని అంటే, వాళ్ళు అంతగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ రియాలిటీని మిస్ అవుతారని, అదే తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా జీవజల నది అంటారు కదా, అది అక్కడ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా ఇదంతా ఇట్లా బిల్డ్ చేశారు. చూడండి అక్కడ చూడండి, అసలు ఈ థీమ్ బాగుంది, ఇది ఈ డిజైన్. సో ఇక్కడది చర్చు. ఈ చర్చ్ లోపల కూడా బాగుంటుంది. ఇది ఈ లోపలిది సన్నివేశం నేను అంత రికార్డ్ చేయలేదు ఇది. సో ఇది ఎందుకు లేదు అనేసి నేను అనుకున్నాను, కానీ కొన్ని పిక్చర్లు తీసాను, అన్నీ మాత్రం నేను చేయలేదు. ఎందుకంటే ఎందుకు అనిపించలేదు, ఎందుకో మరి తీయాలనిపించలేదు మరి. సో మీరు చూడొచ్చు, ఇది అవుట్ సైడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారనే దానికోసం నేను ఈ బిల్డింగ్ని ఇట్లా మొత్తం ఈ చర్చ్ని ఇటు ఎండ్ భాగం వరకు, ఇక్కడ గార్డెన్ ఉంటుంది, ఈ గార్డెన్ వరకు చూపించాను. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇది ఇక్కడ స్టార్టింగ్ చర్చ్ దగ్గర అన్నట్టు. నాకు త్రోటు ఇది ఎక్కువ చెప్తా ఉంటాం వల్ల ఏమవుతుందంటే గొంత ఆరిపోయి దగ్గు వస్తూ ఉంది. సో డిస్టర్బెన్స్గా ఉండొచ్చు మీకు. ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు గొర్రెలు కాపరిగా ఉంటాడు అన్నట్టు, ఇది ఒక థీము. ఇట్లా మనం మీరు చూడొచ్చు అక్కడి నుంచి ఇట్లా వరకు ఇదంతా. సో ఇలాగ ఇది బ్యాక్ సైడ్కి. సో ఇక్కడ వే ఎట్లా వెళ్ళాలనేది ఓకేనండి. ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ కూడా. ఫ్రెండ్స్, మీరు మరీ చెప్తున్నాను, అందరికీ తెలియచేయండి, ఈ ప్లేస్ న్యూల్లీ కన్స్ట్రక్టెడ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. సో తెలియని వారు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ మీకు నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందరూ చూడాలని అనుకుంటున్నాను. సో ఎందుకంటే నేను ఒక్కడనే చూడడం కాదు కదా, ఇప్పుడు ఇలాంటి మంచి ప్లేసెస్ని అందరికీ చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా, అంటే మీరు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ అంతే. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్లో నేనైతే వెళ్ళలేదు, జెరూసలేంని. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ సేమ్ ఇక్కడ ఉన్నట్లే ఉంటుందని వాళ్ళు అన్నప్పుడు నిజమే. కొన్ని మనం వీడియోలో చూస్తూ ఉంటాం కదా జెరూసలేంలో, సేమ్ ఆ వాటిలన్నింటిలో కూడా నేను అది ఆ వీడియోలు చూసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ దాన్ని డిట్టో ఇక్కడ ప్రింట్ చేసేసినట్టే అనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు కింద నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది అసలు. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ వాక్యాలు డిస్ప్లే చేశారు. సో కింద నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడంతా
ఇలా స్టేజ్ వైజ్ వెళ్తూ ఉంటాం అనమాట. మీరు చూడండి ఈ గార్డెన్ కూడా మీకు ఎట్లా ఉందో కానీ చూసేటోళ్ళకి, నాకైతే కనుక లైవ్గా నేను అక్కడ ప్రజెంట్ ఉన్నాను కాబట్టి నాకు చాలా అనిపించింది. ఇప్పుడు Way34కి వచ్చాము. వీళ్ళంతా గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళు. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే నాకు ఈ ప్లేస్ కానీ, ఈ డిజైన్స్ కానీ, ఈ లైట్ పెట్టడం, ఆ వుడ్ ఆకారంలో ఆ వాల్ని నిర్మించడం, ఆ స్టోన్స్ రియాలిటీ వచ్చేటట్లు. ఇక్కడ చూడండి యేసుప్రభు గారు దాహమమ్మ అని వస్తూ ఉంటారు కదా, ఆ సందర్భానికి అనుసరించింది అనమాట ఇది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి పైకి వెళ్తున్నాం ఇట్లా. ఇది కూడా చాలా బాగుంది ఈ ప్లేసు. ఇక్కడ నుంచి కింద నుండి చూడండి, ఇక్కడ వచ్చేసి లాజరు ఉంటారు కదా, లాజరు చనిపోయినప్పుడు సమాధి చేయబెడతారు కదా, సమాధి చేసే ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. మరణించిన లాజరు బ్రతికించబడినట్టు యేసుప్రభు గారు, మరియా, లాజరు ఆ సమాధుల నుంచి పైకి లేపుతారన్నట్ట. ఇది ఆ సందర్భాన్ని అనుసరించింది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను కొంచెం తెలుగులో కొన్ని పదాలు మాట్లాడేటప్పుడు మీకు వేరేలాగా అనిపించవచ్చేమో, సో అర్థం చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక సందర్భానుసారంగా పెట్టింది. ఇది ఒక సిచ్యువేషన్, అంటే ఒక్కొక్క థీము ఒక్కొక్కటి పెట్టారన్నట్టు అది. ఓకేనా, ఇదేంటిందండి ఇది? ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ కొండ మీద శిష్యులు వస్తూ ఉంటారు కదా అది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇది బంద్ చేసి అంటే క్లోజ్ అయింది, ఇది వేరే నుంచి రావడానికి లేదన్నట్టు. సో ఇది దారి వచ్చేసి Way35. మనం ఇవన్నీ 1 by 1 మీకు చూపించాను అనుకుంటున్నాను. ఎక్కడన్నా మిస్ అయితే కనుక మీరు విజిట్ చేస్తారు కదా, తప్పకుండా మీరు చూడండి. సో మీకు తెలుస్తుంది. నేను మరీ చెప్తున్నానండి, మీరు అందరూ కూడా వెళ్ళండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి, చూడండి ఒకసారి, మీకే నచ్చుతుంది. నేను ఎంతగా ఎక్కువగా చెప్తున్నానంటే అంత గ్రీనరీ, ఇలాంటి థీమ్ అంటే ఇలాంటి మంచి సందేశంతో కూడినటువంటి ఈ దృశ్యాలని అక్కడ నిర్మించిన వాటన్నిటిని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మీరు కూడా, నేను ఎంతైతే అనుభూతిని పొందానో మీరు కూడా మరి ఆనందించాలనుకుంటున్నాను, మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీరు వెళ్ళండి, ఇక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం డిసిప్లైన్గా, జాగ్రత్తగా ఉండి మంచిగా, ఏది కూడా ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకుండా ఫ్యామిలీతో పరంగా వెళ్ళి మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరేమనరు, మంచిగా ఫోటోలు తీసుకోండి, ఫోటో షూట్స్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ మీకు చూపించాను కదా మ్యాప్, ఫస్ట్లోనూ సేమ్ అనమాట. స్టెప్ ఎక్కడి నుంచి ఎలా రావాలి అనే దాని గురించి కంప్లీట్గా అన్నీ కూడా ఇక ఇచ్చారన్నట్టు. సో మీరు మిస్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే థీమ్లో మీరు నుంచి వెళ్ళాలి ముందుకి. ఇక్కడ రాసారు చూడండి, స్వరరూపాల వద్దకు వెళ్ళరాదు. అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని వాటిల దగ్గరికి ముట్టుకోవద్దు, తాకొద్దు అని ఉంటుంది అనమాట. ఇది చెప్పాను కదా మీకు ఇందాక, జక్కయ్య ఉంటారు కదా, జక్కయ్యని యేసుప్రభు గారు పిలుస్తారు అన్నట్టు, చెట్టు మీద ఉన్న జక్కయ్యని. సో ఇక్కడ కూడా ఫోటోలు దిగొచ్చు. ఇక్కడ చూడండి, మేడు చెట్టును ఎక్కిన జక్కయ్య అని ఉంటుంది అన్నట్టు. ఇట్లా ప్రతి థీమ్ దగ్గర ప్రతిదీ ఇక్కడ డిస్ప్లే చేసినట్టు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ కూడా వస్తున్నాము. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ వాయిస్ వారెంటెడ్ కూడా వస్తుంది. కొన్ని ప్లేసెస్లో కంపల్సరీ వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదేంటిది, యేసు కడవరి అంటే లాస్ట్ టైంలో భోజనం ఉంటారు కదా, బల్ల సిద్ధపరటు, అది అన్న ఉంటుంది. బాగుంది కదండి. ఇంకా చూడవచ్చు మీరు, ఇంకా ఉంది చాలా ఉంది అన్నట్టు. 40 చూసారు. ఇప్పుడు మనం 40కి వచ్చాము. ఇక్కడ యేసుప్రభు గారు ఉంటారు కదా, వీళ్ళు శిష్యులు గాఢ నిద్రలో ఉంటారు అన్నట్టు. చూడండి ఇక్కడ ఏముందండి, గెత్సేమనలో యేసు ఆవేదన, అట్లా ప్రతిదీ ఉంటుందండి. చాలా బాగుంటుంది.
మీరు చూడొచ్చు. సో ఇది చాలా లెంతీ వీడియో, ఎందుకంటే చాలా పెద్ద వీడియోని నేనేం చేశానంటే ఇంకా కొంచెం కంప్రెస్ చేశాను తక్కువగాను. సో 41కి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, యేసు నడిచిన సిలువ మార్గము. ఇక్కడ వీళ్ళు ఉంటారు కదండి, యేసు ప్రభువుని సిలువ వేయటానికి ఇక్కడ తీసుకెళ్తారు. ఏమంటారు, పొతిఫర్ దగ్గరికి, తర్వాత బైబిల్లో ఉన్నారు కదా రాజులు, ఆ రాజుల దగ్గరికి తీసుకెళ్తారు. ఆ రాజులు ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు అనేది దాన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. బాగుంది. అంటే ఆ సిచ్యువేషన్కి ఇక్కడ ఉన్నాడు కదా పిలాతు, యేసు ప్రభుని సిలువేయమని ప్రజలు అన్నప్పుడు నాకు సంబంధం లేదన్నట్టు చేతులు కడుక్కుంటాడు పిలాతు. సో ఆ థీమ్కి అనమాట యేసు శిరస్పై, ఇది యేసు తల మీద కిరీటం పెడతారు. ఇది ఆ సందర్భంది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది చాలా చాలా అంటే చాలా వండర్ఫుల్ అండి. మీరు ప్రతి సన్నివేశం చూస్తున్నప్పుడు, అంటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా మనం, ఆ బైబిల్లో చదువుకున్నంత దానికి ఇక్కడ రియాలిటీకి ఇక్కడ ఉన్నదాన్ని చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది అన్నట్టు. యేసుప్రభు గారిని సిలువ వేసి సిలువ మోసుకుంటూ తీసుకెళ్తారు కదా, ఇది ఆ దృశ్యానికి సంబంధించింది. సో అలాగే పక్కన మనం ఇందట చూపించాం కదా కొండ మీద ప్రసంగం యేసుప్రభు గారు, అట్లా అన్నట్టు. ఇక్కడ చూడండి, సిలువ వేయట, యేసుప్రభును సిలువ వేయట అనేది అన్నట్టు. చూడండి ఈ సందర్భాలను చూస్తే చూడండి రియాలిటీగా ఉంటారు సేమ్. ఆ భటులు కానీ, నెక్స్ట్ క్రాస్ కానీ, ఇక్కడ చూడండి వాల్ మొత్తం చూడండి. మీరు చెప్పాలి ఇది, ఎందుకంటే అప్పుడున్న కాలంలో, అంటే యేసు ప్రభు గారు నివసించిన ఆ టైంలో ఎలా ఉండేది అని చూపించడం కోసం సేమ్ ఆ రియాలిటీని ఇక్కడ ఆ ఫ్లోర్ చూడండి, నడిచే దారి కూడా అలాగే ఉంది, చుట్టూ వాల్స్ కూడా. సో అదే న్యాచురాలిటీని మెయింటైన్ చేశారు. నిజంగా వీళ్ళు కట్టడానికి మరి ఎంత సమయం తీసుకున్నారో తెలియదు కానండి, ఇది రీసెంట్లీగా కట్టానన్నారు. అంటే ఇంకా ఇప్పుడిప్పుడే జనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు. సో మేము వెళ్ళింది అయితే కనుక వీక్ డేస్లో కాదు మేము వెళ్ళింది, వీకెండ్లో అయితే కనుక కంపల్సరీ ఇంకా ఎక్కువ వస్తారు నాకు తెలిసి. సో జనాలు ఉంటే మనం షూటింగ్ చేసుకోవడానికి కూడా టైం, అంటే మనకు అంత కన్వీనియంట్ ఉండదు. అందుకోసం నేను ఏం చేస్తానంటే జనాలు లేని టైంలో మంచిగా నీట్గా ప్రశాంతంగా, అప్పటికీ వస్తూనే ఉంటున్నారు కొన్ని ఫ్యామిలీస్ కొంతమంది. సో మేము వెళ్ళినప్పుడైతే కనుక తక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ జనం వచ్చినప్పుడైతే కనుక మనం ఇంతగా డీటెయిల్డ్గా వీడియో తీయలేము. సో మీకు అర్థమవుతుంది కదా, సో ఎంత న్యాచురల్గా ఉందో ఆ క్రియేటివిటీకి కానీ, ఆ డిజైన్ చేయడానికి కానీ ఇదంతా మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానివ్వండి. ఈ మెటీరియల్స్ కానీ, ఈ కన్స్ట్రక్షన్ చేసే ఆ బిల్డర్స్ని కొంత నైపుణ్యం ఉండాలి. ఇది ఇంతగా అంటే ముందుగా ఒక 3D ప్రింట్ డిజైన్ చేసుకుని ఇవన్నీ చేశారేమో అని అనుకుంటున్నాను నేను. తప్పకుండా అండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద వాటిని డిజైన్ చేసి ఇంత రియాలిటీ తీసుకురావాలంటే కనుక ముందుగానే ఒక డిజైన్ అనేది చేసుకొని దాన్ని బట్టి ఇవన్నీ చేసి ఉండొచ్చు నా అనుభవం ప్రకారం. ఎందుకంటే చూడండి, చూసారా ఈ స్టోన్స్ అన్నీ కూడా, ఈ స్టెప్స్ సేమ్ అక్కడ యేసుప్రభు గారు సిలువ వేసేటప్పుడు ఆ కొండ మీదకి ఎలా తీసుకెళ్తారో సేమ్ ఇవన్నీ అంతే ఉందండి. ఇక్కడ చూడండి జనాలు కూడా ఉన్నారు. ఇది పైనుండి చూడండి, ఈ రైట్ సైడ్ అంటే మళ్ళీ ఎంట్రన్స్ సైడ్ చూపిస్తున్నాను, కంప్లీట్గా రౌండ్ చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూసారా, ఎంత బాగుందండి ఇది. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి, మీరు మీ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళండి. ఇంకా అంటే ఎట్లా ఉండాలంటే అందరూ చూడాలి, మనం చూస్తూనే కాదు కదా, అందరూ చూడాలి. ఇక్కడ సిస్టర్స్ వచ్చారు. సో నేను ఇక్కడ వాయిస్ ఇస్తూ ఉంటుండే వాళ్ళ పక్కకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే వేరే జిల్లాల నుంచి, స్టేట్స్ నుంచి వచ్చారు వీళ్ళు. నేను ఇక్కడ అదే క్రాస్ ఉందని నేను స్ట్రైట్ చేశాను. ఇక్కడ యేసుప్రభు గారిని సిలువ వేసే పక్కన 2 భటులు ఉంటారు, మరియా మార్తా ఉంటారు, యేసుప్రభు గారు వాళ్ళ మదర్ ఉంటారు,
ఇట్లా అన్నట్టు. ఇది అవుట్ సైడ్ నుంచి వ్యూ బాగుందండి. చూడండి, ఎందుకంటే ఇది లెంతీ వీడియో. అందరూ మీకు వీలైనంత మటుకు మీకు ఎంతమందికి అయితే ఈ వీడియోని షేర్ చేయగలరో, ఎంతమందికి అయితే దీన్ని చూడగలుగుతారో అందరూ కూడా చూడాలి, ఆనందించాలి. ఇలాంటి దృశ్యాలను మరీ చూడాలి. ఎందుకంటే మనం దూరం వెళ్ళి చూడాలంటే మన వల్ల కాదు కదా, జెరూసలేం వెళ్ళి. ఈ సిస్టర్స్ అందరూ కూడా బయట నుంచి వచ్చారు. వీళ్ళని కొన్ని సందర్భాల్లో అడుగుదామని అనుకుంటున్నాను. వీళ్ళకి ఏమైనా తెలిసేమో అసలు ఎందుకు ఎట్లా అనేది వాళ్ళని అడుగుదాం. సందర్భం ఏమైనా ఉంటే కనుక, అంటే వాళ్ళు మాట్లాడాలని ఇష్టం ఉంటే కనుక మాట్లాడచ్చు. మ్యాక్సిమం ఏంటంటే కొన్ని నేను వాళ్ళని కావాలని తీయట్లేదు, ఎందుకంటే ఎవరిదైనా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదండి. సో అందు గురించి నేను వాళ్ళని వీడియోలోకి రాకుండా నేను ఈ వీడియో చేస్తూ ఈ వాల్స్ వాక్యాన్ని, ఇది చూడండి మెసేజ్ అనమాట, వాక్యంలో పెడుతున్నారు. సో ఈ వాల్ చూడొచ్చు. ఇక్కడ హైలైట్ ఉంటుంది. ఇంకా ఒక గుహలాగా ఉంటుంది. ఇది యేసు ఉందానము అని ఉన్నది ఇక్కడ ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత వీళ్ళు సిస్టర్స్ నేను మాట్లాడానండి ఇది. సో పైన డిజైన్ చూడండి, వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలుగు రావట్లేదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. సో ఇంగ్లీష్లో వచ్చారు, బట్ నేను ఆ వాయిస్ని నేను తీస్తే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నారు. వాళ్ళు కూడా మేము వేరే ప్రాంతం నుండి వచ్చాము, మాకు కొత్త ఇది, మేము కూడా తెలుసుకుని వచ్చాము, అసలు చాలా బాగుంది అనేసి వాళ్ళు నాతో అన్నారు. సో నేను వాళ్ళని వీడియో తీస్తూ ఇవన్నీ చేశాను, కానీ నేను ఆ వాయిస్ని కట్ చేశాను, ఎందుకులే అనేసి. సో మనకు వచ్చింది అంతంత మాత్రం ఇంగ్లీష్ కదా, సో అంత క్లారిటీ అంటే వాళ్ళు కూడా అంత నేను నా మాటలే వినపడుతున్నాయి, కానీ వాళ్ళ మాటలకు అంత వినపడట్లేదు. సో అందు గురించి ఆ వాయిస్ని నేను తీసేసాను. సో సిస్టర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంత బాగుందని చెప్పారు. చూడండి, ఈ వీడియో చూసారా, ఆ పైన గుహలో కూడా ఆ స్టోన్స్ కలరింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ చాలా హ్యాపీగా అది వండర్ఫుల్ అన్నట్టు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి. ఎంతగా మరి డిజైన్ చేసి, ఎంతగా కన్స్ట్రక్ట్ చేసి అందరికీ అందుబాటులో రావడానికి, అందరూ విజిట్ చేయడానికి, మరి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ ఫౌండర్ మీరు స్టార్టింగ్లో ఎంట్రాన్స్లో పెట్టాను కదా, శిలాపలకం అంటారు కదా ఎంట్రాన్స్లో, అక్కడ ఉన్నది. సో మీరు దాన్ని చూడొచ్చు. ఆయన మరి మినిస్ట్రీస్నో లేకపోతే మరి సంస్థ తెలీదు, సో ఆయన ఆధ్వర్యంలో ఇదంతా కన్స్ట్రక్ట్ చేయబడింది అన్నట్టు అక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది ఈ న్యాచురాలిటీ చూడండి. అసలు వాడు చిన్న గూగుల్ కింద అది ఈ వాల్ చూడండి, ఇక్కడ నుంచి అసలు చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఎలా ఉండేదో మేబీ మనకి ఇప్పుడు కళ్ళకు కట్టేటట్లు చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఉడత దీంట్లో ఉంది, త్వర చేసుకుని గుహల్లాగా. ఇక్కడ చూడండి, ఇది ఈ డిజైన్ హైలైట్. అసలు ఇది నాకు చాలా అద్భుతం అనిపించింది. మనం ఇప్పుడు ఈ స్టోన్స్ ఒకటి, ఈ డిజైన్, ఈ ఫోటో తీస్తున్నప్పుడు మీకు ఫోటోలో మాత్రానికి ఎక్సలెంట్ కనబడుతుంది. చూడండి వీడియోలో కూడా, అంటే నేను కొంచెం స్పీడ్గా కెమెరాని రొటేట్ చేసేస్తున్నాను నేను. సో మీరు చూడొచ్చు, మీరు విజిట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు తప్పకుండా విజిట్ చేయండి. అపోస్తులు కూడుకుంటారు కదా, అదనమాట ఇది ఆ సందర్భం సిచ్యువేషన్ ఇది. సో అక్కడ చూడొచ్చు మీరు, చాలా హైలైట్ ఉంది కదా. సో నేను అందరికీ చెప్పేది, మీరు చూడండి, మీతో పాటు ఇంకొంతమంది చూపించండి, మరి ఇంకొంతమందికి షేర్ చేయండి. మొత్తానికి ఏంటంటే అందరూ వెళ్ళాలి, అందరూ ఈ ప్లేస్ని చూడాలి. వీలైతే ఇంకొక ప్లేస్ కూడా ఉంది కదా మనకి తెలంగాణలో కూడా ఉన్నదని నేను విన్నాను. సో అది ఎక్కడుందో కూడా నేను ఫైండ్ అవుట్ చేసి దాన్ని కూడా నేను వీడియో షూట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అంటే మన ఛానల్ ఏంటంటే ఏదైనా కొంచెం నా దృష్టికి ఏదైనా నా ఫోకస్లో ఏదైనా వచ్చిందంటే కనుక దాన్ని కంపల్సరీ అంటే ఇటు టెక్నికల్గా అంటే ఎడ్యుకేషనల్ పరంగా ఇట్లా మంచి ప్లేస్ నాకు సమయం ఉన్నప్పుడు వీటిలన్నిటిని వీడియో చేయడం జరుగుతుంటుంది.
సో నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా 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 నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళందరూ మన ఛానల్లో కొత్త వాళ్ళు అయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే కనుక నో ప్రాబ్లం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఒకరికి నచ్చవచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో ఇది మీకు నచ్చిందా నచ్చలేదా అనేది మీ కామెంట్ ద్వారానే నాకు అది తెలుస్తుంది. సో ఇంత కష్టపడి వీడియో అంతా షూట్ చేసి దీన్ని ఎడిట్ చేసి నీట్గా సో అందరికీ తెలియాలి అనేసి నేను చేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే మీకు అడ్రస్ కూడా ఈ లొకేషన్ లింక్ పెడతాను నేను. సో మన అడ్రస్ కూడా ఆల్రెడీ పెట్టాను కదా మీకు. తప్పకుండా ఏలూరు సిటీ, ఆంధ్రప్రదేశ్లో ఏలూరు సిటీ నుంచి దుగ్గురాల అనే ప్రాంతం అనమాట, శనివారపేట అంటారు. సో మీకు ఆటోలు కానీ బస్సెస్ కానీ ఎవరైనా చెప్తే కనుక కంపల్సరీ తీసుకెళ్తారు హోలీ ల్యాండ్ అని. లేదనుకుంటే ఇక్కడ సెయింట్ జాన్స్ అని మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది. ఓకే, ఆ మెడికల్ కాలేజ్ పక్కనే. సో ఇదన్నీ కూడా ఈ మిషనరీకి సంబంధించినవి కాలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇక్కడ. సో ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలి చూడాలనుకుంటే వీళ్ళు ఇప్పుడు ఇదండి, ఇప్పుడు నేను పెట్టాను కదా, ఇప్పుడు వీళ్ళు సమవాక్యాలు కూడా డిస్ప్లే చేశారు ప్రతి చోట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో నాకు తెలిసి మీరందరూ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీరందరూ విజిట్ చేయండి. సో ఇక్కడ అన్నీ ఈయన మెయిన్ ఇది కన్స్ట్రక్ట్ చేయడానికో మరి దాతలో మరి ఎట్లా తెలీదు. సో అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో వెళ్ళే టైంలో కింద ఉంటారు అన్నమాట. మనం వెళ్ళేటప్పుడు పైకి వెళ్తాం కదా, ఇది కింద నుంచి ఉన్నట్టు మీరు ఇంకా చూడొచ్చు ఇది. సో మనం వీడియో లాస్ట్కి వచ్చేసాము. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి జరగాలంటే ఈ వీడియోని 10 మందికి చెప్తేనే కానీ ఇది తెలీదు. సో అందుగురించి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ ఎక్కువగా చెప్పండి. ఇది అవుట్ సైడ్, ఇది ఇన్న అనమాట ఇది. ఓకే, మనం ఇంతకుముందు ఫస్ట్ చూపించాను కదా. సో మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.